నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగర అభివృద్ధిలో దివంగత ఎమ్మెల్యే సత్యప్రభ చేసిన సేవలు చిరస్మరణీయం. సత్యప్రభ 4వ వర్ధంతి కార్యక్రమంలో బల్జ సంక్షేమ సంఘం నేతల వెల్లడి. గోకులం షెడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ ప్రభాకర్. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఘనంగా సంకటహార చతుర్థి వ్రతం నిర్వహణ. వ్రతంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధిలో దివంగత ఎమ్మెల్యే సత్యప్రభ సేవలు చిరస్మరణీయమని చుడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. మంగళవారం చిత్తూరు నగరంలోని బలజ భవన్లో బల్జీ సంఘం ఆధ్వర్యంలో దివంగత ఎమ్మెల్యే సత్యప్రభ 4వ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు సత్యప్రభ ఎమ్మెల్యేగా చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని సేవలు చేశారన్నారు. నగరం నడిబొడ్డున గాంధీ విగ్రహం ఏర్పాటు, పార్కులు, రోడ్లు సత్యప్రభ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగిందన్నారు. ఆమె మన మధ్య లేకపోవడం బాధాకరమని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం చిత్తూరు మార్కెట్ పరిధిలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బల్జ సేవా సంఘం నాయకులు ఆర్ఎన్ తులసిరాం, కోలా కిరణ్, విశ్వనాథ్, పార్థసారథి నాయుడు, బాలాజీ, గోపి, కిషోర్, కంద, అధిక సంఖ్యలో సేవా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అరే ఏదో దగ్గర పూలేండి అసలు వెనకాల రావాలా కొద్దిగా నువ్వంటే వేషనాలు వాళ్ళకి వచ్చేయండి, వేషనాలు ఎట్లా వచ్చేయండి, వేషనాలు వెనక్కి వచ్చేయండి. పూలి వాటర్ బ్యాగ్ డీలర్ బాలాజీనా రండి. Hey!
అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు గౌరవనీయులు సత్యప్రభమ్మ గారి వర్ధంతి సందర్భంగా అందరం కూడా ఈ బలిజబంలో ఆమెకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఎప్పుడు కూడా వారి కుటుంబంని 10 మంది స్ఫూర్తిగా తీసుకుంటూ వారి యొక్క దానగుణంలోనూ ప్రజాసేవలోనూ ఎప్పుడు కూడా ఆ కుటుంబం ముందుంటుంది. ఆమె ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మేము మేయర్గా ఆమెతో కలిసి పనిచేశాము. అప్పుడు ప్రతి నిమిషం కూడా ఆమె మన చిత్తూరు నగరాన్ని డెవలప్మెంట్కి చాలా చోట్ల మన వెంకయ్య నాయుడు గారితో మాట్లాడిన స్కీమ్ కింద కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన చిత్తూరుని ఒక మోడల్ సిటీగా తీసుకురావడానికి చాలా వరకు కృషి చేశారు. ఆమె యొక్క అడుగుజాడల్లోనే మన చిత్తూరు నగరాన్ని మరింత డెవలప్ చేయాలని మేము కూడా చాలా వరకు ఆ మాటల్ని తీసుకొని ముందుకెళ్ళాము. వారి కుటుంబంతో మా కటారి కుటుంబంతో ఉన్న అనుబంధము కూడా చాలా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా కూడా మమ్మల్ని ఆదరించారు. ఆమె ఆమెకి శాంతిపురాలను కూడా కోరుకుంటూ సత్యప్రభమ్మ గారి 4వ వర్ధంతి సందర్భంగా మన చిత్తూరు మార్కెట్ షోలో గల బలిజభవన్ నందు బలిజ నాయకులంతా కలిసి ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి గడపడం జరిగింది. నేడు సత్యప్రభమ్మ గారు మన ముందు లేకపోవచ్చు, కానీ ఆ కుటుంబం చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు అవన్నీ కూడా 100 సంవత్సరాలు ఉన్నప్పటికీ గుర్తుండిపోయేలా చేశారనమాట. ఆదికేశ్ నాయుడు ఫ్యామిలీ అంటే ఆనాడు ఎప్పుడో మనము మహాభారతంలో కన్నుడుగా చదువుకున్న విజయనగర సామ్రాజ్యంలో విన్నాము, కానీ సమకాలీన రాజకీయాల్లో ఆ దంపతులు కలిసి పనిచేయడము పూర్వజన్మ శుభ్రంగా భావిస్తూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గోకులం షెడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడి ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ ప్రతి వారం జిల్లా కలెక్టర్ గోకులం షెడ్ల నిర్మాణం పైన సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు జిల్లాకు నిర్దేశించిన గోకులం షెడ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి దీనికి సంబంధించి ప్రతి మండలంలో రైతులకు అవగాహన కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలన్నారు. రివ్యూ చేయడం జరిగింది. నిన్న కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మనము ప్రతి మండలంలో ఇవాళ నుంచి ప్రతి మండలంలో 32 మండలాలు ఉన్నాయి. మనకు 32లో 29 మండలాల్లో 28 మండలాల్లో మనం ఈ గోకులం షెడ్స్ 2327 షెడ్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించినాము. వీటిల్లో 2173 టెక్నికల్గా శాంక్షన్ అయినాయి. తర్వాత 1977 జియో ట్యాగింగ్ కూడా కంప్లీట్ అయింది. ఫిజికల్గా 980 గ్రౌండ్ అయినాయి. కంప్లీట్ గ్రౌండ్ అయినవి 32 అయినాయి. దగ్గర మనకు 50 కోట్ల రూపాయల వర్త్ బడ్జెట్ కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. సార్ యొక్క ఆదేశానుసారము నేను ఇవాళ నుంచి మా డిపార్ట్మెంట్ సిబ్బందితో ఫ్రమ్ జాయింట్ డైరెక్టర్ టు అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గోపాలమిత్ర స్థాయి వరకు ప్రతి మండలంలో ఈ గోకులం షెడ్ల పైన ఒక అవగాహన సదస్సులు నిర్వహించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ ఆ సమావేశానికి పిలిపించి ఆ సమావేశంలో మా సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, ఎండిఓ అందరూ కూడా పాల్గొని రైతులకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎన్ఆర్ఈజీఎస్ షెడ్స్ శాంక్షన్ లబ్ధిదారులు వారికి అవగాహన కార్యక్రమం. ఎందుకంటే ఇది బడ్జెట్ కన్స్టెయింట్తో కూడుకున్న పని. ఎవరైతే ముందు వచ్చి చేసుకుంటారో వాళ్ళకు త్వరగా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. ఈ బడ్జెట్ ఎట్లా అంటే ఇది ఇండివిజువల్ వర్క్స్. ఇవి ఇండివిజువల్ వర్క్ అంటే ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత జియో ట్యాగింగ్ చేసేసి వర్క్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత ఆ బెనిఫిషియరీ అక్కడ ఇమ్మీడియట్గా వర్క్ గ్రౌండ్ చేసుకోవాలి. మార్కింగ్ ఇస్తారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ మండలంలో. ఆ తర్వాత బెనిఫిషియరీ ఎర్త్ వర్క్ చేసుకోవడము, తర్వాత ఫౌండేషను, వాల్స్, రూఫింగ్, ఇట్లా 4 స్టేజెస్లో వర్క్ జరుగుతుంది. ఈ 4 స్టేజెస్లో దీంట్లో ఏమంటే ఇండివిజువల్ వర్క్స్ కాబట్టి రైతు ముందు ఆయనే 10% లేబర్ కాంపోనెంటు, 90% వేజ్ కాంపోనెంట్లో వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది త్వరగా చేసుకొని 4 ఫేజెస్లో అంటే ఎర్త్ వర్కు, ఫౌండేషను, వాల్స్, రూఫింగ్, ఇట్లా 4 స్టేజెస్లో ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో ఆయనే సొంతంగా మెటీరియల్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని ఆ బిల్లు బుక్ రికార్డ్ చేసుకొని ఇంజనీరింగ్ ద్వారా బిల్లు పెట్టుకుంటే వెంటనే పేమెంట్ అవుతుంది. పేమెంట్ కూడా 4 స్టేజెస్లో పే చేసేదానికి సఫిషియెంట్ బడ్జెట్
మన దగ్గర ఉంది. కలెక్టర్ గారు కూడా పదే చెప్తున్నారు, బడ్జెట్ ఉంది, సరిగా యూటిలైజేషన్ కావడం లేదని. సో ఈ 4 ఫేజెస్లో 4 స్టేజెస్లో కూడా వర్క్ చేసుకుంటూ ఫేజ్డ్ మేనర్లో బడ్జెట్ కూడా యూటిలైజ్ చేసుకుంటూ స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మంగళవారం సంకటహార చతుర్థి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో గురుప్రసాద్ మాట్లాడుతూ సంకట అనగా కష్టము అని, హర అనగా హరించుట అని, చతుర్థి అనగా పౌర్ణమి తర్వాత వచ్చే తిథి అని తెలిపారు. సంకటహార చతుర్థి రోజున సంకటహార చతుర్థి వ్రతాలలో పాల్గొంటే దంపతులకు కష్టాలు తొలగి సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు రెండవసారి ఈ వ్రతాన్ని భక్తుల చేత నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది, దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూడా మనకి నిర్మూలన జరిగి మనకి ఎప్పుడు కూడా మంచి జరగాలని చెప్పి, అలాగే మన జాతకం ద్వారా ఏదైనా దోషాలు అవన్నీ కూడా ఇస్తాయి. అలాగే ఉండకూడని స్థానంలో రావడం మనందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పనులు చేసుకోవాలంటే శరీరం ఎంతో సహకరించాలి. కాబట్టి ఈ యొక్క శరీరం సహకరించి ఎల్లప్పుడూ కూడా భగవంతుడిని స్మరించుకొని ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం అనుకునేటువంటి ఏదైతే సంకల్పాలు చేసేటువంటి వృత్తి కానివ్వండి, వ్యాపారం, ఆ సంకల్పాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఎటువంటి విఘ్నములు లేకుండా నమస్కారం చేసుకోండి. పేద ప్రజలకు అండగా ఉంటూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న టీడీపీ నాయకులు ఎల్బీఐ లోకేష్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని చిత్తూరు నగర మేయర్ అముదా తెలిపారు. మంగళవారం పూణేపల్లి 1వ వార్డులో కార్పొరేటర్ పుష్పావతికి నూతన గృహ నిర్మాణానికి పునాది వేసి అభయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సొంత నిధులతో ఎల్బీఐ లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది అభయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో తమ వంతుగా ఇంటి నిర్మాణాలు చేపట్టి ఇవ్వడం జరుగుతోందని, ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా టీడీపీ కార్పొరేటర్ పుష్పావతికి సొంత ఇంటి నిర్మాణం కోసం శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో ఇసుక, సిమెంట్ ధరలు గణనీయంగా తగ్గిందని, పేదలకు అందుబాటులోకి రావడం శుభ పరిణామమన్నారు. ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరము ఇప్పుడు పూణేపల్లి కాలనీలో ఎక్స్ కార్పొరేటర్ పుష్పమ్మ వాళ్ళ చెల్లెలు ప్రేమావతి, ఆమెది సైట్ ఉంది. ఆమె సింగిల్ పర్సనే, వాళ్ళ సిస్టర్ కూడా ఇప్పుడు సింగిల్గానే, వాళ్ళు కొంచెం ఆర్థికంగా కష్టపడుతూ వాళ్ళు ఏదో కాలం వెల్లదీస్తున్నారు. దీన్ని పుష్పమ్మకి 1 సంవత్సరం ముందే మాట ఇచ్చిన, ఏమన్నా అన్ని చోట్ల చేస్తావు కదా సార్, మాకెందుకు చేయవని. ఈ సంవత్సరం చేస్తామని చెప్పినాము. అట్లే పుష్పమ్మ వాళ్ళకి ఒక ఇది 2గా చేసి, పుష్పమ్మది ఒకవైపు, ఇంకోవైపు కమల్ అనేసి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అత్తమ్మ, ఆమె కూడా వయసులో ఎక్కువ. సో అంతా ముగ్గురు వయసు పడిన వాళ్ళు, మహిళలు. వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉంటే మనం ఏదో చేసిన సహాయానికి కడగాలు కానీ సంపు కానీ చేసి ఇచ్చేస్తే గవర్నమెంట్, ఇప్పుడు ఉండే తెలుగుదేశం గవర్నమెంట్, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో ఇంటికి లోను సుమారు, అంటే దాని 2-3 కేటగిరీలు ఉన్నాయి. 1,80,000 నుంచి 5 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము ఈ 10-20% అంటే కడగాలు ఫౌండేషన్ ఇస్తే మిగతా బ్యాలెన్స్ గవర్నమెంట్ సహాయం చేస్తుంది. అందువల్ల దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకొక మంచి వార్త ఏమంటే,
ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, సిమెంటు కానీ ఇసుక కానీ ధరలన్నీ తగ్గినాయి. ఇసుక వచ్చి ఇప్పుడు వాగు పక్కనే ఉంటే 3-4 కిలోమీటర్లు అంటే 1400కి 1500కి వస్తున్నాయి. టౌన్ డెలివరీ అయితే 2000. అంటే ఇసుక మీద లోడ్ మీద కూడా 3000 రూపాయలు తక్కువ పెడతా ఉన్నాయి. ఇవన్నీ కొంచెము కట్టుకునే వాళ్ళకి ఇంకొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. సో ఇదొక విషయము మనము సంతోషపడవలసిన విషయము. అదే కాకుండా ఈ 2 ఇళ్ళకు కాను ఇంకా కూడా ముందు ఇంకా ఏమైనా కూడా సహాయం చేస్తాం ముందని నేను తెలియజేసుకుంటాను. జిల్లా గ్రంథాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కార్యదర్శి శర్మ మాట్లాడుతూ మహిళా దినోత్సవంలో భాగంగా మహిళలకు వివిధ రకాలైన పోటీలను నిర్వహించామన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా ఈ కార్యక్రమానికి పంచాయతీ అధికారిని పార్వతి, ప్రముఖ రచయిత్రి అరుణకుమారి, విజయం పాఠశాల ప్రిన్సిపల్ శైలజ తదితరులు మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు. విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించింది. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ లలిత, సిబ్బంది లవకుమార్, పూర్ణిమ, దేవి బాల, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారు. ఇంకా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ పుస్తక పఠనం అనేది ఒక వ్యసనంలాగా పెట్టుకోవాలా, ఆ దాని గురించి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మహిళా దినోత్సవం గురించి మాట్లాడితే మహిళలందరూ ఎంతో కష్టపడి ఇంటిని తర్వాత సమాజానికి సేవ చేసుకుంటూ, అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న మహిళలు ఇంట్లో చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసు మీకు. కొన్ని చోట్ల హరాస్మెంట్లు కూడా జరుగుతున్నాయి. వాటిని అధిగమించి ఎన్నో చట్టాలు వచ్చాయి. ఆ చట్టాల్లో ఉన్న లాభాలు కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా మహిళ స్వేచ్ఛగా స్వతంత్రంగా చూస్తూ మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళాలని మేమంతా ఇక్కడ ఉన్న మహిళలందరూ కోరుకుంటూ, అదేవిధంగా పురుషుల్ని కూడా ఈరోజు పురుషుల దినోత్సవం కూడా దాంట్లో భాగంగా వాళ్ళందరికీ మేము శుభాకాంక్షలు చెప్పుకుంటూ, అందరికీ ఒక దినం కాదు, మహిళలు పురుషులు కలిస్తేనే సమాజము. ఈ సమాజంలో అందరూ సమానమే, సరిసమానంగా ముందుకు అడుగులు వేస్తూ పెళ్లి రోజు ఎలాగూ 7 అడుగులు వేస్తారు కాబట్టి అదేవిధంగా మనము ఎన్నో అడుగులు ముందుకు వేసుకుంటూ అందరికీ కూడా స్వేచ్ఛా స్వతంత్రాలతో ముందుకు పోవాలని కోరుకుంటూ, సమాజాన్ని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవర్ల మురళి మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దేవర్ల మురళి మాట్లాడుతూ దేశంలో 14 రాష్ట్రాలలో వడ్డెరలు ఎస్సీ జాబితాలో ఉన్నారని తెలిపారు. దీంతో రాష్ట్రాలలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం బీసీ కులాల జాబితాలో ఉంటూ ఏ కేటగిరీలో ఉన్నారని తెలిపారు. దీంతో అత్యధిక జనాభా కలిగిన వడ్డెరలు బీసీ కులాలలో ప్రాధాన్యత లేక అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని స్పష్టం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరహాలో అన్ని రాష్ట్రాల తరహాలో వడ్డెరలకు ఎస్సీ జాబితాలో చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే క్వారీలలో కాంట్రాక్టు పనులకు 20% నామినేటెడ్ పద్ధతి పైన పనులు కేటాయించి తమను ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రవిరాజు, జిల్లా యువత అధ్యక్షుడు హరిబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కుసుమ, సుమిత్ర, రవీంద్ర, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తూ జరగబోయే అసెంబ్లీలో మరి మా కులాన్ని ఎస్టీలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కూడా తెలియజేశాం. అదేవిధంగా ఇక్కడ వడ్డెర భవనం కట్టుకోవడానికి చిత్తూరులో మరి ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవాలనే భవనం లేదు. ఏదైనా పిల్లలు మరి ఏదైనా చదివించుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఏదైనా వడ్డెరలు పేద విద్యార్థి వడ్డెర కులం పెళ్లి చేసుకోవాలని అక్కడ చాలా ఇబ్బందిగా ఉండదు కాబట్టి దాదాపు 1 ఎకరా మరి స్థలం కేటాయించి వడ్డెర భవనం కట్టించాలని కూడా అడిగాం. రెండోది వడ్డెరలు కొండ క్వారీలు హక్కు వడ్డెరలకు సంబంధించింది కాబట్టి ఆ వడ్డెర క్వారీలు కూడా మరి
30% మరి క్వారీలలో కూడా వాళ్ళకి మరి లీజులు లేకుండా క్వారీలు కేటాయించాలని కూడా అది కూడా కోరాం. రెండోది కాంట్రాక్ట్ పనులు అంటే వడ్డర్లకు సంబంధించింది 20% ఈఎండి లేకుండా వర్కులు కేటాయించాలని కూడా మేము కూడా అది కూడా కోరాం. ఇవన్నిటి కూడా మరి డిఆర్ఓ గారు స్పందించారు. దాని భాగంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం. రెండోది ఈరోజు బీసీలకి పెద్దపీట వేయాలని కూటమి ప్రభుత్వం 49,000 కోట్లు బడ్జెట్ కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడుది. మరి ఇవన్నీ కూడా కుల వృత్తిదారులని చేతి వృత్తిదారులను కూడా గుర్తించి మరి మార్చిలోగా 8,870 కోట్ల రూపాయలని మరి యంత్రాలకు పనిముట్లు కూడా కేటాయించినారు. దీని కూడా మరి ఆయన దృష్టిలో పెట్టి బ్యాంక్ లింక్ లేకుండా కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా మరి అందరు కూడా అందేట్టుగా కుల వృత్తిదారులు చేతి వృత్తి అది కూడా తెలియజేశాం. అసెంబ్లీలో చూసినట్లయితే మన చిత్తూరు ఎమ్మెల్యే గారు చిత్తూరు దాహార్తిని తీర్చడానికి కోసం అడవిపల్లి రిజర్వాయర్ నుంచి నీటికి ఏ విధంగా అయితే శ్రమపడి ఆయన మంజూరు చేసుకొని వచ్చి నిధులు కేటాయించుకొని వచ్చినాడో అదేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి కొరకు ఏ విధంగా అయితే ఆయన అసెంబ్లీలో ఆయన గలం విప్పి మాట్లాడుతున్నారో అదేవిధంగా పూతలపట్టి ఎమ్మెల్యే గారు రోడ్డు పైన జరుగుతూ ఉండేటువంటి ప్రమాదాల గురించి సభ దృష్టికి తీసుకురావడం, దానికి కావాల్సిన హాస్పిటల్లో దానికి కావాల్సిన సౌకర్యాలు అదేవిధంగా ఆరోగ్యశ్రీని సిఎంసి హాస్పిటల్కు మంజూరు చేయమని చెప్పి కోరడం, ఇలాంటివన్నీ చూస్తే మంచి శుభ పరిణామం, మంచి అభివృద్ధి పదంలోకి తీసుకుపోతున్నారు మన రాష్ట్రాన్ని. అదేవిధంగా ఇవన్నీ నియోజకవర్గం కోసం అడుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ద్వారా నేను వాళ్ళకు ఒకటే చేతులెచ్చి జోడించి అడుగుతున్నాను. కింద ఉండేది మన ప్రభుత్వమే, పైన ఉండేది మన ప్రభుత్వమే. ఇప్పుడు మా యొక్క వడ్డెర్ల గలాన్ని మీరు అసెంబ్లీలో మీరు సభ దృష్టికి తీసుకొని రావాలా. సభలో ప్రవేశపెట్టి దీన్ని మంజూరు చేసి మాకు ఆమోద ముద్ర వేసి మీరు కేంద్రానికి పంపించినట్లయితే మీకు మేము పూర్తిగా రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. టీటీడీ బోర్డు తీసుకున్న కొత్త నిర్ణయాలు హర్షణీయమని కిరణ్ రాయల్ అన్నారు. శ్రీవారి భక్తులకు సామాన్య ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని, శ్రీవారి దర్శనం టికెట్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని గతంలో ప్రశ్నించిన విషయం గుర్తు చేశారు. నిన్నటి దినం తిరుమలలో మఠాల పేరుతో అక్రమ కట్టడాలపై, టూరిజం పేరుతో జరుగుతున్న అవినీతి అక్రమాలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి వినతి పత్రం అందించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడిన టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు శ్రీవారి భక్తులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తిరుపతిలో మంగళవారం మీడియా ముఖంగా కిరణ్ తెలిపారు. స్థానికులకు మొదటి మంగళవారం దర్శన భాగ్యాన్ని కల్పించినందుకు తిరుపతి ప్రజల తరపున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రబాబు గారితో మాట్లాడి టీటీడీ చైర్మన్ గారితో మాట్లాడి తిరుపతి ప్రజలకు ఒక ఆశ, మన స్థానికులు ఈరోజు షిరిడీకో అయ్యప్ప టెంపుల్కో ఇంకో టెంపుల్కో పోయినా స్థానికులు ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. కానీ తిరుమల తిరుపతి దేవోత్సవం జరిగేది కాదు. చాలా బాధాకర విషయం. అలాంటిది స్థానిక ఆధార్ కార్డుకి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజలు మనం అందరం ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి రాజకీయాల పాటు అతీతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. జనసేన పార్టీయే కాదు, వైఎస్సీపీలో ఉన్న నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అంటే ఇది గొప్ప చరిత్రాత్మక నిర్ణయం. ఇది పవన్ కళ్యాణ్ గారు తిరుపతి స్థానికులకు దర్శన భాగ్యం కల్పించడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మేము మనస్ఫూర్తిగా ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిన్న పార్లమెంట్లో అనేక అంశాలు చూసాం. ముఖ్యంగా విశాఖ శారదాపీఠం, జనసేన పార్టీ అధికారంలో వచ్చిన 3వ రోజే విశాఖ శారదాపీఠంలోకి వెళ్ళాం. అక్రమ కట్టడాలు కట్టారు. 5,000 స్క్వేర్ ఫీట్ అక్రమంగా నిర్మించుకున్నారు. 6 అంతస్తులు 5 స్టార్ భవనం కట్టుకున్నారు. దీన్ని కూల్చేయాలని చెప్పి అప్పుడు మేము అక్కడ నిరసన వ్యక్తం చేస్తే మీడియా ద్వారా రాష్ట్రం అంతా కాదు దేశం అంతా చూసి స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారికి వివరించాం ఏం శారదాపేట మఠంలో ఏం జరిగిందో అనేసి. దాని మీద వెంటనే ఎండోమెంట్ కమిషనర్ గారు నెల క్రితము ఆ మఠంని యథావిధిగా ఉండకుండా కూల్చేయాలి, మాకు అనుమతులు లేవు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. కానీ టీటీడీలో కొంతమంది అధికారులు ఆ మఠానికి ఒత్తాసు పలికారు. కొంతమంది అధికారులు లీవులు పెట్టి మరీ వెళ్ళిపోయారు.
ఈ విషయాన్ని నిన్న పొద్దున 9:45 టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాము. సార్, శారదాపీఠ మఠంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.